ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో అత్యంత ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ బాలరాజు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్, బీఆర్ఎస్ నాయకుడు పట్నం రవితేజ, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినులు నెత్తిన బోనాలు పెట్టుకుని కళాశాల నుండి ర్యాలీగా వెళ్లి పట్టణ పురవీధుల గుండా గ్రామదేవతకు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ బాలరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమనగానే అందరికీ గుర్తుకు వచ్చే బోనాలు పండుగ అని, మన రాష్ట్రంలో బోనాలకు ప్రత్యేకత ఉందని అన్నారు. ఇలాంటి వేడుకలు మత సామరస్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, రాజు, మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెనకెళ్ళి తెచ్చిరు కదా
బయటికి కావాలన్నా ఎక్కడెక్కడ ఈ గ్రామ దేవతలకు మరి పూజించాలి, నైవేద్యాలు సమర్పించాలనేది ఎడ్యుకేట్ చేస్తున్న మరోసారి మీ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఒక్కటి ఏంటంటే ఈ స్కూల్ తరఫున పిల్లలకు ఓటాక్స్ కూడా ఎట్లా వేయాలి, మరి సింబల్స్ ఏముంటాయి, మరి ఎక్కడ మరి సింబల్ మరి ఒత్తాలి అనేది కూడా ఒకటి ఓటింగ్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి నేర్పితే కూడా బాగుంటుంది అనేది ప్రిన్సిపాల్కు మేనేజ్మెంట్కు మరి నా అడ్వైజ్ ఇస్తున్నాను. మరోసారి ఈ బోనాల సందర్భంగా మరి సదాశివపేట బాగుండాలి, మరి స్కూలు మరిత స్కూల్కు మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈసారి వాహనాలు కూడా బాగుపడుతున్నాయి. మరి వానాకాలంలో ఏదైతే సీజనల్ వ్యాధులు ఉండకుండా మరి దుర్గామాత మన గ్రామ దేవతలందరూ కూడా కాపాడాలని చెప్పి ఒకరికి పరిచయం చేసుకోవడం. అవునా, మనం అందరం ఒకే దగ్గర నుంచి రాం కదా, డిఫరెంట్ కల్చర్స్ నుంచి వస్తాం కదా. ఒకరి పట్ల ఒకరికి టాలరెన్స్, ఒకరి పట్ల ఒకరికి యాక్సెప్టెన్స్ పెరిగేది కాలేజ్లోనే. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే ఒక ఎర్లీ స్టేజ్లోనే అన్ని కల్చర్స్ని మనం వెల్కమ్ చేసే ఒక మంచి సంప్రదాయం ఇక్కడనే వస్తుంది మనందరికి. అవునా, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఇవి యాక్సెప్ట్ చేయమా? అది ఉండాలా లేదా?
అందరినీ మనం సమాజంలో యాక్సెప్ట్ చేయాలన్నా లేదా? బ్రదర్హుడ్ అనేది డెవలప్ అవ్వాలన్నా లేదా? కావాలి కదా. మీరు మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? కాబట్టి ఒక కాలేజ్ అనేది మనకు ఒక వేదిక, అన్ని కల్చర్స్ తెలుసుకోవడానికి. ఐ రియలీ అప్రిషియేట్ కాలేజ్ మేనేజ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అందరు కూడా ఇట్లాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా మన కాలేజ్ స్థాయిలో జరుపుకోవటం రియలీ అప్రిషియబుల్. అన్ని కార్యక్రమాలు కూడా ఇట్లాంటివి మనం తీసుకోవాలి కాలేజ్లో. అన్ని ఫెస్టివల్స్, నాట్ ఓన్లీ బోనాలు, అన్ని ఫెస్టివల్స్ మనం తీసుకోవాలి. ఇంతకుముందు చింతా గోపాల్ గారు చెప్పినట్టు ఈ దేశంలో అన్నిటికంటే గొప్ప ఫెస్టివల్ ఎలక్షన్స్. వారి అనుభవము, వారి వయస్సు సరైన సందర్భంలో సరైన టాపిక్ తీసుకున్నారు. ఓటింగ్ ఫెస్టివల్లో 2023లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇక్కడ? బాలరాజు, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ కవితా జూనియర్ కాలేజ్ సదాశివపేట్. ఈరోజు గురువారం 1/8/2024 తెలంగాణ సంప్రదాయంలో భాగమైన ఆషాఢమాస బోనాలను మన భవిత విద్యార్థులతో పాటు భవిత టీం అందరం కలిసి పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి, దుర్గామాత వారికి బోనం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సదాశివపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అపర్ణ శివరాజ్ పాటిల్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి చింతా గోపాల్ గారు, అదేవిధంగా 22వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. వారితో పాటు పిఎంకే ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి పట్నం రవితేజ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతా ప్రభాకర్ గారు తనయుడు చింతా సాయినాథ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని చాలా దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంగా విచ్చేసిన అతిథులను మా భవితా టీం తరఫున సత్కరించడం జరిగింది. ఈ 2018లో స్థాపించబడిన భవితా జూనియర్ కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా కులమతాలకు అతీతంగా బతుకమ్మ సంబరాలు, అదేవిధంగా సంక్రాంతి సందడి, అదేవిధంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్, దానితో పాటు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ అంటేనే అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన గంగా జమున తెహజీద్, ఇటువంటి వాటిని మన కేసీఆర్ గారు స్థాపించారు. దాని సంప్రదాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఈ తెలంగాణ పుట్టకముందు ఈ మన సంప్రదాయాలకు, మన పండుగలకు అంతగా ఒక పేరు ఉండేది కాదు, అంతగా మనం ఉత్సాహం జరుపుకునే వాళ్ళం కాదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం జరుపుకోవడం అనేది నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమంలో నా తోటి యాజమాన్య మిత్రులు రాజు గారు, అదేవిధంగా మధుకర్ రెడ్డి గారు, కళాశాల అధ్యాపక బృందమైనటువంటి మల్లేశం గారు, నీలోక్తల్ రెడ్డి గారు, మహేష్ గారు, మిగతా మహిళా అధ్యాపకులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన భవిత విద్యార్థులకు, భవిత పోషక మహాశైలకు, అదేవిధంగా పూర్వ ప్రముఖులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు.